సమాజంలో మహిళలకు అత్యధిక ప్రయారిటీ ఇవ్వడానికే ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే మహిళలకు ఇచ్చే అవకాశాలన్నీ మీరు మరింత అందిపుచ్చుకోవాలని, మహిళలు క్షేమంగా ఉంటే ఆ రాజ్యం క్షేమంగా ఉంటుంది. మహిళ కన్నీరు పెట్టిన రాజ్యం క్షేమం ఉంటుంది తప్పితే క్షేమం ఉండదు. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రభుత్వాలు మీకు మరింత మేలు చేయటానికి, ఎందుకంటే మీకు ఇస్తేనే డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు దేశంలోనే మొట్టమొదటిసారిగా చట్టం తీసుకొచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడూ కూడా మహిళలకి ఎనలేని గౌరవాన్ని ఇచ్చేవారు. అదే బాటలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ పథకం పెట్టినా మహిళలకే ప్రయారిటీ ఉండేలాగా, అది స్త్రీ శక్తి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, డొక్కా సీతమ్మ విద్యార్థులందరికీ ఆహార పథకం, అలా ఎక్కడ వీలైతే అక్కడ మహిళా శక్తి, స్త్రీ స్వావలంబనకి ప్రయారిటీ ఇస్తూ ఇవాళ డ్వాక్రా ఎన్నో సంఘాలు కావాలి అంటే ఎంత లోన్ అయినా సరే, ఆడవాళ్ళకైతే ఎంత లోన్ అయినా ఇవ్వడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వాలు కూడా ఇవాళ సన్నద్ధంగా ఉన్నాయంటే అది స్త్రీలకు పని పట్ల ఉన్న నిబద్ధత, స్త్రీలంటే ప్రభుత్వాలకు బ్యాంకులకు కూడా ఉన్న నమ్మకం.